హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంచి శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జనవరి 8కి రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మన శరీరం చాలా అద్భుతమైన ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. మన ఆత్మకి మన శరీరం ఒక వాహనం. ఆ వాహనాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది సిగరెట్స్ తాగుతానో లేకపోతే డ్రింక్ చేస్తానో ఆ శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. అలా చేయకూడదు. మనం ఎంతో అపురూపంగా చూసుకోవాలన్నమాట ఈ బాడీని. ఎందుకంటే లైఫ్ లాంగ్ మనకి ఏ బాధ కలగకుండా మనకు మనమే బాగా చూసుకోవాలి. అది మనకి బాడీ అంటే మన హెల్త్ బాగుంటే కదా మనం హ్యాపీగా ఉంటాం. దానికి ఏ ప్రాబ్లం వచ్చినా మనం అవస్థపడాలి. అందుకని ఫస్ట్ మీ హెల్త్ని కేర్ చేయండి. మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. అంటే మీకు ఎలాంటి పదార్థాలు అయితే మీకు పడతాయో అవే తినడం, కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం, ఇలాగంతా చేస్తే మెడిటేషన్ అంటే ఫిజికల్ హెల్త్కి ఎలాగా వాకింగ్ ఎక్సర్సైజ్ అవసరమో మెంటల్ హెల్త్కి మెడిటేషన్ అవసరం. ప్రాణాయామం, మెడిటేషన్ బాగా ఆక్సిజన్ లెవెల్ బాగా తీసుకుంటే మీకు మీ అన్ని పార్ట్స్కి వచ్చి ఆక్సిజన్ అంది మీకు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్, ఏ బాడీ పెయిన్స్ రాకుండా ఉంటాయి. ఓకే. మీరు సాల్ట్, షుగర్ చాలా తక్కువ తీసుకోండి. వాటర్ ఎక్కువ తాగండి. ఆ తర్వాత వెజిటబుల్ అండ్ ఫ్రూట్స్ బాగా తీసుకోండి. నాన్ వెజ్ అవాయిడ్ చేయండి. రైస్ అవాయిడ్ చేసేయండి. ఇలాగా రెస్ట్రిక్షన్గా పెట్టుకో ఉండాలి. మనం ఈవినింగ్ 7 లోపలే తినేసేయాలి. ఎందుకంటే ఇన్సులిన్ వచ్చి రెస్ట్ తీసుకునే టైం ఆ తర్వాత మీరు ఎంత తిన్నా కూడా సరిగా జీర్ణం కాదు. అందుకని 7 లోపలే తినేస్తూ ఉండండి. ఇలాంటి కొంచెం మీ లైఫ్ స్టైల్లో కొంచెం చేంజ్ చేసుకున్నారంటే మీ హెల్త్ చాలా బాగుంటుంది. మీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, రీడింగ్కి వెళ్తామా? మేష రాశి వాళ్ళకి 8 ఆఫ్ కప్స్. మీరేదో ఎమోషనల్ అప్సెట్లో ఉంటారు ఈరోజు. మీ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను మరిచి ముందుకు సాగాలనుకుంటున్నారు. మీరు ఆధ్యాత్మికంగాను ఎమోషనల్గాను అభివృద్ధి చెందారు. ఈ మార్పు మీకు చాలా ఉపయోగపడుతుంది. పెయిన్ఫుల్ పాస్ట్ను వదిలి మూవ్ ఆన్ అవుతున్నారు. మీ జాబ్, హౌస్, రిలేషన్షిప్ అన్నీ చేంజ్ అవుతాయి ఈరోజు మేషరాశి వాళ్ళకి. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి 3 ఆఫ్ పెంటికల్స్. మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. నలుగురిలో గుర్తింపు వస్తుంది. అందరికీ మీరు స్కిల్స్ నేర్పిస్తారు. క్రియేటింగ్ సంథింగ్ బ్యూటిఫుల్. టీం వర్క్ చేస్తారు. అందరినీ మీ నైపుణ్యంతో అందరినీ బాగా వర్క్ చేయనిస్తారు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని. ఓకే. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతూ ఉంది. మీరు చాలా శ్రద్ధ చూపవలసిన సమయం. తొందరపడవద్దు. ఒక వ్యక్తి, అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, ఇండివిజువాలిటీ, కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఒక ఎనర్జెటిక్ వారియర్ లేదా గొప్ప ఫ్రెండ్ లేదా గొప్ప లవర్ మీ లైఫ్లోకి రావచ్చు మిథున రాశి వాళ్ళకి. కర్కాటక రాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ కప్స్. వండర్ఫుల్ న్యూ పర్సన్ మీ జీవితంలోకి వస్తున్నారు. ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడతారు. మీకు చాలా సంతోషాన్ని ఇస్తారు. మీ జీవితంలో మీ సోల్మేట్ని మీరు కలవబోతున్నారు. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి 6 ఆఫ్ పెంటికల్స్. అబాండెన్స్ ఈజ్ ఆన్ ద వే. అంతరంగ సంపదను కలిగిన వాళ్ళని యూనివర్స్ ప్రేమిస్తుంది. అంతరంగిక సంపద అంటే దయ, ప్రేమ, కరుణ. ఇవి ఉన్న వాళ్లకు యూనివర్స్ మెటీరియల్ సంపదను ఇస్తుంది. న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నమ్మకంగా పనిచేయండి. విజయం వరిస్తుంది. సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఫ్రెష్ స్టార్ట్, ఎగ్జైటింగ్ న్యూ ఆపర్చునిటీ వస్తుంది. మీ కళలను అనుసరించండి. మీ జీవితంలో మార్పులు వస్తాయి. లైఫ్లో రిస్క్ తీసుకోవచ్చు. మంచి సమయం. ఆత్మవిశ్వాసంతో వర్క్ చేయండి. గుడ్ న్యూస్ ఆన్ ద వే. మీ వర్క్ ప్లేస్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ న్యూ బిగినింగ్ చేస్తారు. కాన్ఫిడెంట్గా ఉంటారు. తులారాశి వాళ్ళకి నైట్ ఆఫ్ కప్స్. గాఢమైన అనుభూతుల ప్రభావం మీ హృదయంపై ఉంది. మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారు. మీ డీపర్ ఫీలింగ్స్ వాళ్ళతో షేర్ చేసుకుంటారు. మ్యారేజ్ ఆన్ ద కార్డ్స్. సున్నితమైన మనసు కలిగి అందమైన రొమాంటిక్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి 10 ఆఫ్ కప్స్. హ్యాపీ మ్యారేజ్. మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. మీరు అందమైన కుటుంబ జీవితంతో ఆశీర్వదించబడ్డారు. మీ అవసరాలన్నీ తీరుతాయి. మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. ధనుసు రాశి వాళ్ళకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ జీవితంలో పాజిటివ్ మార్పులు వస్తున్నాయి. గుడ్ లక్, హ్యాపీ మూమెంట్స్, మిరాకిల్, ట్విస్ట్, డెస్టినీ, న్యూ ఆపర్చునిటీస్ని ఎంజాయ్ చేయండి. మీ పాస్ట్ లైఫ్లో మీరేమన్నా బాధపడి ఉంటే ఇప్పుడు అది ఎందుకు జరిగింది తెలుస్తుంది. అది మీ మంచిగా జరిగిందనే నమ్మకం వస్తుంది. ర్యాపిడ్ అభివృద్ధి జరుగుతుంది. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి 2 ఆఫ్ సోర్డ్స్. మీ జీవితంలో నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు.
మీ తెలివి మీద నమ్మకం ఉంచి ముందుకు కదలండి. భయపడకండి. మీ అంతరాత్మ అడిగి నిర్ణయం చేయండి. ఉండిన దానికంటే ఎక్కువ ఊహించుకొని భయపడుతున్నారు. మీ మీద మీకు నమ్మకం లేదు. నమ్మకం ఉంచండి. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి 9 ఆఫ్ సోర్డ్స్. వరీ, స్ట్రెస్ రిలేటెడ్ ఇల్నెస్. ఆలోచనలో మునిగిపోయి ఉంటారు. పాజిటివ్గా ఉండండి. డోంట్ థింక్ నెగిటివ్. నిద్రలేని రాత్రులు ఉంటాయి. మీలో ఉండే అపరాధ భావాన్ని వదిలేయండి. పాస్ట్ని వదిలి మీ భవిష్యత్తు గురించి కలలు కనండి. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి 7 ఆఫ్ సోర్డ్స్. మీరేం చేస్తున్నారో ఆ పని నిశితంగా పరిశీలించి సత్యాన్ని గ్రహించండి. బాంధవ్యాలను విస్మరించి కేర్లెస్గా ఉండకండి. పెద్దవారి సలహా అనుసరించండి. మీ పనులు కరెక్ట్గా లేవు, కరెక్ట్ చేసుకోండి. వాయిదాలు వేయకండి. మీకు తెలియకుండానే ఎవరో మీ పనుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు నేను ఏంజల్స్ మెసేజ్ చెప్పకుండా జాన్యువరిలో మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఒక్కొక్క రాశికి చెప్తాను. ఓకే, ఫస్ట్ మేషరాశి వాళ్ళకి డెత్ అండ్ రీబర్త్ కార్డ్. అంటే మీ రిలేషన్షిప్లో చేంజ్ వస్తుంది, ఎండ్ అవుతుంది. మీరు ఉండే రిలేషన్షిప్ మీకు అనుకూలం కాదు. జీవితంలోకి న్యూ పర్సన్ వస్తారు. మీరు పడిన బాధను మర్చిపోయేటట్లు చేస్తారు. ఇప్పుడుండే రిలేషన్షిప్ ఎండ్ అయిపోయి న్యూ రిలేషన్షిప్ అంటే న్యూ బర్త్ అవుతుందన్నమాట. వేరే రిలేషన్షిప్ వస్తుంది. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి ద స్టార్. మీ పాస్ట్ పర్సన్ మీ జీవితంలోకి రానున్నారు. సున్నితమైన రిలేషన్షిప్. మీరు సందేహించాల్సిన అవసరం లేదు. మీరిద్దరు సోల్ లెవెల్ ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉంటారు. మీరు మాట్లాడుకోకపోయినా మీ బంధం కట్ కాదు, కలిసే ఉంటారు. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి స్ట్రెంగ్త్. మీది చాలా బలమైన బంధం. పునాది స్ట్రాంగ్గా ఉంది. మీ మధ్య ఆకర్షణ, ప్రేమ ఎక్కువగా ఉన్నాయి. చాలా సేఫ్టీ రిలేషన్షిప్. లాంగ్ టైం అంటే మీ బంధం జీవితాంతం కలిసి ఉండేది, విడిపోదు. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి ద మెజిషియన్. ఇది ప్రేమ విషయంలో అంత మంచి కార్డు కాదు, ఒక హెచ్చరిక కార్డ్. అంటే మీ పర్సన్ ప్లే బాయ్. అంటే ప్రేమ ఒక గేమ్ లాగా తీసుకునే రకం, నాట్ సీరియస్ పర్సన్. నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. మీ చేతుల్లోనే మీ జీవితం ఉంది. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి ద డెవిల్. మీ పర్సన్ లవ్ చాలా తీవ్రమైనది. ఫిజికల్, స్పిరిచువల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. కానీ కొందరి విషయంలో మీ పర్సన్ మీరంటే అసూయపడుతూ, అనుమానిస్తూ మిమ్మల్ని బాధ పెట్టే రకం కావచ్చు. మీ పర్సన్ ఫీలింగ్స్, ప్రేమ ఆధ్యాత్మికత కన్నా మనీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చే పర్సన్ అయి ఉంటారు. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి ద హెరాఫెంట్. మీ రిలేషన్షిప్ ప్రేమ నుంచి మ్యారేజ్గా మారవచ్చు. డీప్ కాన్వర్సేషన్ వస్తుంది. మీ గురించి మీ పర్సన్ చాలా కేర్ తీసుకుంటారు. మీ మనసుకు చాలా సంతోషం కలిగించేటట్లు ప్రవర్తిస్తారు. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ద టవర్ కార్డ్. ఇది చేంజ్ని సూచిస్తుంది. మీరు రిలేషన్షిప్లో ఉంటే డైవర్స్ వచ్చే అవకాశం ఉంది. సెపరేషన్లో ఉండేవాళ్ళు రాడికల్ చేంజ్ వచ్చి కలిసే అవకాశం ఉంది. మీ ప్రపంచం మారిపోతుంది. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి ద ఎంపరర్. ఇది అంత పాజిటివ్ కార్డు కాదు. ప్రేమ విషయంలో ఈ వ్యక్తి మనీకి ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తి. ఫీలింగ్స్కి ఇంపార్టెంట్ ఇవ్వరు. చాలా ఈగో. ఎవరిని లెక్క చేయని వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. టేక్ కేర్. ఇట్స్ అప్ టు యూ. వృశ్చిక రాశి వాళ్ళకి. నెక్స్ట్ ధనుస్సు రాశి వాళ్ళకి ద లవర్స్. ఇది చాలా మంచి కార్డ్. ప్రేమ విషయంలో మీరు చాలా ప్యూర్ ఫీలింగ్స్ కలిగి ఉన్నారు. ఒకరినొకరు అభిమానిస్తున్నారు. మీ గురించి ఒకరు మంచి ప్లాన్ వేస్తున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేదా మీ మధ్య ఉండే ఎవరన్నా థర్డ్ పార్టీ ఉంటే వాళ్లకు మీరు కలవడం ఇష్టం లేదు. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి ద చారియట్. ఈ కార్డ్ ఏం సూచిస్తుందంటే మీ మధ్య స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంది. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. గుడ్ న్యూస్ ఆన్ ది వే. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి ద హెర్మిట్. ఇది ప్రేమ విషయంలో అంత మంచి కార్డు కాదు. ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఏకాంతాన్ని కోరుకుంటున్నారు. మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేదానికి ఇష్టపడటం లేదు. మీలో మీరే బాధపడుతున్నారు లేదా మీ పర్సన్ ఇలా బాధపడుతూ ఉండవచ్చు. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి జడ్జిమెంట్. మీ రిలేషన్షిప్ రీబర్త్ అవుతుంది. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. మీ పర్సన్ నుంచి మీకు ఫోన్ కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది. మీ నిర్ణయం మార్చుకునేదానికి మీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాల్సిన సమయం. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.